తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బొంబాయి నుంచి షూటర్ స్పెషలిస్ట్ తెప్పించావు కదా, పోస్ట్ గార్డు నడి రోడ్డు మీద పెట్రోల్ కాల్చేశాడు. డిఐజీ ఏం చేస్తున్నాడు? చేతులు కాళ్ళు రెండు ఎత్తేశారు. మరి ఆ బోస్ గాని ఆపేవాడు లేడా? ఉన్నాడు, నేనే. బావా, ఆ బోసుగాడు పెట్టే హింసని గాంధీ గారి టైప్ లో అహింసతో ఎదుర్కొంటా. ఆడి చేత్తోనే నిమ్మరసం దాగి మరి వస్తాను బావా. పోలీసులు బోసు ఎదవలారా వదిలేసి వెళ్ళిపోతారంట్రా. సార్ దాహం అవుతుంది, కొంచెం మంచి లేదు. ఇదిగో వాటర్ బాటిల్ అండి. థ్యాంక్స్ సార్. వాటర్ ప్లీజ్. సార్ చచ్చిపోయేలా ఉన్నాను సార్, తినడానికి నేను తెప్పించాను సార్. బిర్యానీ తీసుకురండి సార్. జెంట్లమెన్ సార్, మీకు లెగ్ పీస్ వచ్చిందా? నేను కాల్చడానికి పెట్టానంటున్నారా? బాబుకి ఇచ్చేద్దామని. ఇచ్చేయి మరి. తీసుకో బాబు. ఓకేనా సార్? నిరాహార దీక్ష వర్ధిల్లాలి. ఆమరణ నిరాహార దీక్ష వర్ధిల్లాలి. సార్, ఆమరణ నిరాహార దీక్ష అంటే అంత గొప్పదా సార్? అయితే నువ్వు అర్థం తెలియకుండానే కూర్చున్నావురా? ఏదో అందరు కూర్చుంటున్నారా, నేను కూర్చున్నాను. అంటే నువ్వు చచ్చిన దాకా ఏమీ తినకూడదు అనమాట. ఏసీపీ బోస్కి విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు ఒత్తిళ్లు వచ్చినా సరే ఈ సిటీలో ఉన్న రౌడీ సీటర్లందరినీ పెట్టలుగా బోస్ 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 ఈ రోజు నీ కన్స్ట్రక్షన్ కంపెనీని క్లోజ్ చేయించాడు. రేపు ఎప్పుడు నా బ్యాంక్ మీదకి వస్తాడని టెన్షన్ తో చేస్తున్నాను. ఇంతకీ ఏమంటారు? మీ పర్సంటేజ్ వద్దు, ఏం వద్దు బాబు. మీరు తీసుకున్న 100 కోట్లు నాకు ఇచ్చేసేయండి. నేను ఢిల్లీ వెళ్తున్నాను. నేను వచ్చేసరికి నా డబ్బు మొత్తం రెడీగా ఉంచండి. నన్ను నమ్మండి, మీ డబ్బు ఎక్కడికి పోదు. శంకర్, నువ్వు డబ్బులు కట్టకుండా ఏమైనా సెక్షన్స్ ఉపయోగించావో ఇరుక్కుంటావు. నా ఏర్పాట్లో నేనున్నాను. నమస్తే సార్. నిజంగానే వాడికి ఆ డబ్బంతా తిరిగి ఇచ్చేయాలా? బావా, ఆడేదో లింక్ పెట్టినట్టున్నాడు. ఆయన చంపితే మనం చస్తాం. మర్డర్ అని ఎవరు చెప్పారు? మరి గుండెపోటుతో చేస్తాడు. మనం అలా అనుకుంటే గుండెపోటు వచ్చేస్తుందా? ఏ పోటైనా రప్పించగల పోటుగాడు ఒకడున్నాడు. ఊరియబ్బా. మా శంకర్ బాబు నిన్ను తీసుకురామన్నాడు. వస్తున్నా, ఒక్క నిమిషం. నిమిషం లేదు, బయలుదేరా. ఏ చెప్తుంటే అర్థం కావట్లేదు. అమ్మ బాబు, రే చెప్పడం మరిచా, మీరు జాగ్రత్తగా డీల్ చేయండి. వాడి కొంచెం మెంటల్. మెంటలా? ఈ ముక్క ఈయన్ని ముట్టుకోకముందు చెప్పుండొచ్చుగా. రండి వెళ్దాం. అరే తమ్ముడు, చాన్నాళ్ళ తర్వాత నీతో పని పడింది. అది నా సెక్షన్తో అయ్యే పని కాదు. నువ్వే డీల్ చేయాలి. నువ్వు చెప్తే నేను చేయనా అన్నా? నమస్తే సార్. ఎవరయ్యా నువ్వు? నేను మీ డ్రైవర్ వాళ్ళ బామర్దిని. అతనేమయ్యాడు? ఆయనకి ఒంట్లో బాగాలేదు సార్. సరే పద. సార్, సీట్ బెల్ట్ పెట్టుకోండి. గుడ్, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. బోర్ కొడుతుంది, ఏమైనా సాంగ్స్ పెట్టు. జాతస్య హి ధ్రువో మృత్యుః
భగవద్గీత వస్తుంది. పోయాడు పోయాడు. శంకర్, నా పని ఏం చేసావు? బావ్ డబ్బు రెడీ చేశా. ఎవరికైనా ఇచ్చి పంపనా? నేనెవరిని నమ్మనయ్యా, నేనే వస్తాను. హలో హలో చైర్మన్. హలో 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 చైర్మన్, ఏమైంది? బ్యాంక్ చైర్మన్ గుండెపోటుతో చచ్చిపోయాడు. ఏమైంది బావా? బ్యాంక్ చైర్మన్ సెక్షన్ ఖతం. తప్పకుండా తప్పకుండా పక్క తప్పకుండా. గుడ్ విల్ బ్యాంక్ చైర్మన్ సార్. కారు కూడా ఏం డ్యామేజ్ కాలేదు సార్. హార్ట్ అటాక్ అయి ఉంటుంది. ఏమయ్యా కంట్రోల్ రూమ్కి ఎవడు ఫోన్ చేయడా? కొంచెం కూడా సివిక్ సెన్స్ లేనాడు. హ్యాపీ డెత్ డే చైర్మన్. పద. ఇది ముట్టుకున్నారంటే సంపుతా. సాయంత్రానికి మీకు టిఫిన్ ఇదే. ఇదిగో బ్లాంక్ చెక్. నీ ఇష్టం వచ్చినంత రాసుకో. వద్దన్నా. లాభం మాదాపూర్లో సైట్ తీసుకో. వద్దన్నా. మిగులు. ఆహా. ముందు ఎంజాయ్ చేయి. ఏమైంది అలా ఉన్నావు? 5,000 బాక. ఏమైందిరా నీకు? ఆ? ఏం కావాలి? ఇందు. నాకు అమ్మాయి కావాలన్నా, నాకు అమ్మాయి కావాలి. ఇందుతో పెళ్లి చేయండి ప్లీజ్. ఓకే రిలాక్స్. రేయ్, దాని బాబు ఎంత పెద్ద సెక్షన్ ఉన్నాడైనా పర్వాలేదు, ఎత్తుకొచ్చేయండి రా. అరే ఆగండ్రా బావా, రేపు నీ విగ్రహం ఓపెనింగ్ ఎట్టాగో ఉంది. 2 ఫంక్షన్లు ఎందుకు ఖర్చు పక్క? తడిలో తడి. ఈడి పెళ్లి కూడా రేపు చేసేద్దాం. తమ్ముడు, రేపు పొద్దున్నే నా విగ్రహం ఓపెనింగ్. రాత్రికి కావ్య, చందు కాలేజ్కి వచ్చాడా? రాలేదే. ఎందుకే? గంట ముందు వస్తావు, వెయిట్ చేస్తావు. అతను రాగానే సైలెంట్ అయిపోతావు. ఈ రోజైనా ఐ లవ్ యూ చెప్తావా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయితే ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఈజీ, కానీ చందు నా బెస్ట్ ఫ్రెండ్. చెప్పాలంటే టెన్షన్ గా ఉంది. ఓ పంచే, డైరెక్ట్ గా చెప్పలేకపోతే ఫోన్ లో చెప్పేయ్. హలో 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 ఇందు చెప్పు. ఎక్కడున్నావు? నేను ఇక్కడ కాలేజ్ దగ్గరలోనే ఉన్నాను. నువ్వు? నేను కాలేజ్ లో ఉన్నా. సరే ఫోన్ పెట్టి నేను వచ్చేస్తున్నా. ఆహా, నువ్వు అక్కడే ఉండు. నువ్వు నా ఎదురుగా వస్తే నేను చెప్పలేను. ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? డబ్బులేని అప్పు కావాలా? వద్దు. మరి ఏంటి మరి చెప్పు ఇందు. చందు, చెప్పు. ఐ లవ్ యూ చందు. చందు, హలో, నువ్వేం చెప్పా వినపడలేదు. మళ్ళీ ఇంకోసారి చెప్పవా? నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు. ప్రామిస్ ఇందు, నిజంగా వినపడలేదు. చందు, ఆ, ఐ లవ్ యూ. చందు, ఏదైనా చెప్పు. హలో హలో శంకరేనా? ఓ మేడం, నేనెవరో తెలియక వీళ్ళు ఎత్తుకొచ్చారు. మీరైనా చెప్పండి. సారీ. నా సెక్షన్ లో వరుసలు ఉంటావమ్మా. రే, లోపలికి తీసుకెళ్ళండి. జన సంతోషంతో ఎలా ఎగురుతున్నారో చూడండి రా. అది సంతోషంతో కాదు, లాగి పెట్టి తంతే గాల్లో వేసినట్టుంది.
పెద్ద పుడింగిలా వచ్చావు. ఎవడ్రా నువ్వు? దానికి నీకేంట్రా సంబంధం? ఈ చిన్న లాజిక్ కూడా తెలియనోడి నువ్వే రౌడీవిరా. పబ్లిక్ గా ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఎవడలా రియాక్ట్ అవుతాడో తెలుసుకొని మరీ ప్రవర్తించాలరా. చుట్టూ జనం ఉన్నారనుకో, అయ్యో పాపని చూస్తూ ఊరుకుంటారు. అదే ఆ పిల్లకి బాబు అన్న ఉన్నాడనుకో, అడ్డుపడి ఆపడానికన్నా ట్రై చేస్తాడు. పోనీ ఫ్రెండ్ ఉంటే 4 తన్నులు తినే వరకన్నా పోరాడతాడరా. కానీ వీళ్ళెవ్వరితో నీకు ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఒక లవ్వర్ ఉంటాడో, ఆ లవ్వర్కి పవర్ ఉంటుంది. ఎత్తుకొచ్చింది రౌడీ అయినా లీడర్ అయినా వాడి అమ్మ మొగుడైనా సరే గుండె పగలగొట్టి తీసుకెళ్తాడు. ఈ టైప్ లో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఈ అమ్మాయికి నేనేమవుతాను. ఇంకా డౌట్ గా ఉంటే ఒకసారి టచ్ చేసి చూడు. ఫినిషింగ్ టచ్ నేను చూపిస్తాను. వీడు మస్తు నకరాలు చేస్తున్నాడు. తల నరికి నా బొమ్మకి బలిచ్చేయండి. బావే కాదు, బావ విగ్రహం కూడా స్ట్రాంగే. రేయ్, చూసావు కానీ బతుకెక్కడుందో? తంతే ఆకాశానికి, తొక్కితే పాతాళానికి. భూమి మీద మిగిలే ఛాన్సే లేదు. అవసరం నీదా మాదా? నాదే. అయితే నువ్వేరా. శంకర్ గారు ఎక్కడరా? ఏం కావాలి? ఒక నేసేయాలి. ఎంత కావాలి? ఇప్పుడు కుదరదు కానీ వెళ్ళు. కుదరదా? ఏ భయమా? దున్నపోతుల్లో ఉన్నారు. ఆ దెబ్బలేంట్రా? ఏం భయమా? ఫైటింగ్ రావా మీకు? మీ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు మూడొస్తే మర్డర్ చేసి అవతల పడేసేవాడు రా. ఇదిగో బ్లాంక్ చెక్. ఎంత కావాల్సినంత రాసుకో. ఎవడేసేయాలో చెప్పు. అదిరా, అది పౌరుషం అంటే. స్టార్టింగ్ డబ్బులు ఏంట్రా మీకు? రెచ్చగొడితే కానీ రెచ్చిపోరా? రే, ఒకడున్నాడు రా, వాడికి ఏజ్ తక్కువే, కాకపోతే హైట్ పెరిగాడు రా. వాడిని వేసేయాలంటే నాకు చేతులు రావట్లేదు. మీరే వేసేయాలరా. వీడేవాడు. ఎరా, వాడి చేతిలో మళ్ళీ మమ్మల్ని బుక్ చేయడానికి వచ్చారా?
అబ్బా ఏంటి ఆ చందుగాడు వచ్చి వెళ్ళని కొట్టెళ్ళిపోయాడా? వాణ్ణేయటం నా వల్ల కాదు నాయను. ఏడ్చిన బాబు ఆ శంకర్ గారిని ఎరగ్గుమేసామంటగా. బాబాయ్ గట్టిగా బాగా అన్నయ్య విన్నంటే నన్ను గుమ్మేస్తాడు. ఆ శంకర్ గారిని ఎరగ్గుమేసామంటగా. ఊరుకో బాబాయ్. ఎవరికి తెలియపోవడానికి నువ్వు కొట్టింది నీతో పాటు చదివే కాలేజ్ స్టూడెంట్ అనుకున్నావా? సెక్షన్ శంకర్. అన్నయ్య అది అసలు వాడిని ఎందుకు కొట్టాల్సి వచ్చిందిరా నువ్వు? వాడు హిందూ జోలికి వచ్చాడు, దోలు తెరిచాను. అంతేనా? అంతకుముందు వాడితో ఏమైనా గొడవలు ఉన్నాయా? లేదు, వాడిని చూడటం అదే ఫస్ట్ టైం. అంటే ఫైట్ అట్ ఫస్ట్ సైటా? కొంచెం అలాంటిదే. దెబ్బలేమైనా తగిలినాయా? నాకేం తగలలేదు. నీకు కాదు, వాడికి. విగ్రహం అయితే పగిలింది, మరి వాడికేం పగిలిందో నాకు తెలీదు. ఎవరో ఇందువా? మళ్ళీ ఎవరిని కొట్టాలంట? వెళ్ళానా వెళ్ళి. బాబాయ్ వస్తా. రేయ్ నువ్వు ఆగరా. నీ సంగతి ఏంట్రా? లవ్లో పడలేదా? పడలేదన్నా. ఏ? అందరికి హిందూ లాంటి అమ్మాయి దొరకాలి కదన్నా. వాళ్ళు దొరకరురా, నువ్వే పడాలి. వెళ్ళు, వాడిని ఫాలో అయిపో. ఓకేనా? సార్ మనలో మన మాట. తమ్ముడు ఆ శంకర్ గారిని వాయించినందుకు మీకు లోపల లోపల సంతోషంగా ఉంది కదా? ఎందుకుండదండి, ఈ అన్నయ్య చేయాలనుకున్న పని నా తమ్ముడు చేశాడు. ఒకే రక్తం కదా. సార్ అయినా మనకే కదండి యూనిఫామ్లు డ్యూటీలు. వాడికే ఉంది, కుమ్మేశాడు. యారా వెళ్దామా? ఉండరా బాబు. హలో, ఈ నెంబర్ ఎవరిదండి? నాదేనండి. నాకు మిస్డ్ కాల్ వచ్చిందండి. నేనే చేశానండి. ఎందుకండి? చందు చాలా ఆపు. సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. పద్దు పెళ్లి కోసం మేమందరం ఊరొచ్చాం. ఇక్కడ 3-4 డేస్ పట్టేలా ఉంది. నిన్ను చూడాలని ఉంది. త్వరగా వచ్చేస్తావా? ఇది మరీ టూ మచ్ కదూ. ఎంత లవ్ చేస్తే మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి బ్యాగ్ పట్టుకుని ఓ నెగేసుకుని వచ్చేస్తారా ఏంటి? మరి నీకు నన్ను చూడాలని లేదా? లవ్ అయితే చేయగలం గానీ రోజు ఫోన్ చేసి నువ్వేం తిన్నావు, ఏం డ్రెస్ వేసుకున్నావు, ఏం చేస్తున్నావు అని ఇలాంటి ఉప్పర్ సోదంతా నా వల్ల కాదమ్మా. హాయిగా బంధువులతో ఎంజాయ్ చేసి మ్యారేజ్ చూసుకొని వచ్చాయి. బాయ్. చందు, చందు, ఏమైందే? చూడాలనుంది రమ్మంటే పెద్ద పోజ్ కొడుతున్నాడు. ఏమనుకుంటున్నాడు ఏంటో. ఏదో సరదాగా అనుంటాడులేవే, తప్పకుండా వస్తాడు చూడు. వాడు వచ్చినా కూడా నేను మాట్లాడను. ఎందుకురా ఎందుకు కోపం వచ్చేలా మాట్లాడతావు? రేయ్, కోపం తర్వాత వచ్చే ప్రేమలో ఉండే మజానే వేర్రా. ముదిరిపోయావరా? బట్టలు సర్దుకొని వెళ్దాం. రైట్, రారా పద. హలో, నీకేంటి సపరేట్ గా చెప్పాలా? రా బయలుదేరు. ఓకే ఓకే. అన్నా నువ్వు తీసుకెళ్ళివన్నా. అంటే నన్ను లోపల పంపి రేపు నా దినం భోజనం తిందామనే ఉత్తుతా. ఈ మెంటలోడు కరెక్ట్. రా బాబు. ఏమైంది అన్నా? నేను చూసుకుంటా. అన్నా రా తమ్ముడు, నీ కళ్ళల్లోకి చూడాలంటేనే సిగ్గేస్తోంది. ఏంటన్నా ఇది? తీసుకోరా. అన్నా కొట్టు కొట్టు. ఏం మాట్లాడుతున్నావు అన్నా? లేదురా, కొట్టు 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 కొట్టు. ఈ నా కొడుకుల్ని నమ్మినందుకు నాకు బుద్ధి రావాలి. కొట్టు కొట్టు అన్నా. కొట్టు. ఏంటన్నా ఇది? అవునరా, నువ్వు నా కోసం ఎంతో చేశావు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని అడిగావు, ఆ ఆడదాన్ని ఇవ్వలేకపోయాను. ఊరుకోనా? సెక్షన్ చచ్చాక శంకర్ బతకడం వేస్ట్. అన్నా టెన్షన్ పడొద్దు. నీకు వాడి తల కావాలి, నాకు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడం కావాలి. వాళ్ళు విలేజ్కి వెళ్తున్నారు, నేను వెళ్తున్నా. కరెక్ట్ టైం చూసి దెబ్బ కొడతా. ఎక్కడ ఓ ఎగేసుకెళ్తున్నారు? తిన్నా చాలేదా? వాడు కొట్టిన దెబ్బలకి ఇదిగో 90,000 ఆసుపత్రి బిల్లు బొక్క. ఒక్కోటి 3 నెలల జీతం కట్టు. అన్నా నేను వెళ్తా అన్నా. అక్కడ జరిగే తిండి పట్టేది కాదు. ఎలా బావా, ఈ పల్లెటూరు వాతావరణం, ఆకాశంలో చుక్కలను చూసి అన్నాళ్ళయింది. నాకు మాత్రం ఈ సుక్కలు చూస్తాంటే నువ్వు గడ్డివామి వెనకాల చేసిన లీలలన్నీ గుర్తుకొస్తున్నాయా? ఏంటో మాటలు పంపులు అంటుకుపోతాయి. ఊరు బాబాయ్ మీ నాన్న జోకులేస్తున్నాడు. ఒరేయ్, జోక్ కాదురా. ఊరుకో బావా. గడ్డివామి వెనకాల చెప్పు. వాడేదో అడుగుతున్నాడు, చెప్పొచ్చు కదా. అత్తయ్య కూడా చెప్పింది, నువ్వు చెప్పాల్సిందే చెప్పు. తను అడిగింది చెప్తే కాఫీ కాదు విడాకులు ఇస్తాను. విడాకులు ఇచ్చే చెప్తాను. అవును, ఇందు ఎక్కడ? లోపలుంది. అదేంటి బావా, పొద్దున్న నుంచి చూస్తున్నాను ఇందు ఎవరితోనూ కలవకుండా అలా ముడుచుకుపోయి కూర్చుంది. ఏదో ఈ పెళ్లి సాకు చెప్పి ఇందుని ఇక్కడ తీసుకొచ్చాం గానీ మళ్ళీ సిటీకి తీసుకెళ్లే ఉద్దేశం లేదు బావా. దాన్ని ఏమైంది బావా? పరిస్థితులు బాగాలేదు బావా. ఎంత త్వరగా మీ వాడు మా అమ్మాయి మనసు గెలవగలిగితే అంత తొందరగా వాళ్ళిద్దరు పెళ్లి చేసేద్దాం. రే సన్నాసి, ఇన్నావుగా మావయ్య చెప్పింది. కిందో మీదో పడి ఇందుని లైన్ లో పెట్టుకో. ఓ సంతే కదా, ఇంటి చుట్టూ 10 లైన్లు గీస్తా, ఏదో ఒక లైన్ లో పడకుండా ఉంటుందా?
కరెంటు పోయిన టైంలో కడుపులో పడినట్టున్నాడు బావా ఈ నా కొడుకు. అవునా వదినా నిజంగా కరెంట్ పోయిందా? చూసావా మన రాజ్యం అంతా ఎంత పచ్చగా విశాలంగా ఉందో. ఈ రాజ్యం మొత్తానికి నేనే రారాజుని, నువ్వే నా మహారాణివి. ఇదిగో ఈడు మన భటుడు. ఎరా అక్కడ రిహార్సల్స్ అన్ని బాగా జరుగుతున్నాయి. బయలుదేరు. ఇందు ఇందు ఏంటి ఇందు డల్ గా ఉన్నావు? ఆగాగు, మన ఫ్రెండ్స్ అందరూ అక్కడ డ్రామా రిహార్సల్ చేస్తున్నారు. వాళ్ళందరినీ నీకు పరిచయం చేస్తాను. నీకు సూపర్ హ్యాపీగా ఉంటుంది. బావా ఎప్పుడు వచ్చి రే సత్యనారాయణ, ఇదిగోరా మన ఇందు. ఇదిగో ఈడు మా ఊళ్ళో పెద్ద రాజకీయ నాయకుడు, పేరు చంద్రబాబు. నాయుడా? కాదు, రెడ్డి. ఇదిగో ఈడు మా ఊళ్ళో బెస్ట్ లాయర్, పేరు రామ్ జత్మలని. ఏమలని? చెత్తనాయాల, అందుకేలా చెప్పింది నీకు నోట్లో తిరిగే పేరు పెట్టుకోమని. ఇదిగో ఈడెవడో నాకు తెలియదు, ఈ మధ్యన మా బ్యాచ్ లో జాయిన్ అయ్యాడు. ఈడి పేరు బ్లేడ్ సీను. ఈ నోట్లో ఎప్పుడు బ్లేడ్ నాంతా ఉంటుంది కానీ అస్సలు తుప్పట్టం తెలుసా? చూసించాలే. నమస్కారం పెట్ట. నమస్కారం అండి. మావాడు ఎప్పుడు మీ గురించి మాట్లాడుతుంటాడు. మిమ్మల్ని ఎప్పుడు ఫోటోలో చూడటమే గానీ డైరెక్ట్ గా ఇదే ఫస్ట్ టైం చూడటం. ఏంటి ఇదే ఫస్ట్ టైమా? అబ్బా ఫోన్ లో పరిచయం, పార్క్ లో కలవడం అన్ని మర్చిపోయావా? నేనా? మరి నువ్వు కాకపోతే నలుగురిని తన్ని అందరి ముందు ఐ లవ్ యూ చెప్పడం కాదు. సిగ్గులేదు, సిగ్గులేదు. చూడాలనుంది రమ్మని చెప్తే పెద్ద పోస్ కొట్టావు. ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని నువ్వు ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇస్తావా? ఇస్తా. నిన్ను ఇందు, ఈ సంగతి నేను చూసుకుంటాను. కరెక్ట్ గా చూసి చెప్పు. అయ్యో ఇతను కాదు. రే మ్యాటర్ బాగా వేడిగా ఉందిరా, కూల్ చేద్దాం అంటే వీళ్ళేంట్రా పక్కన అత్తర్ బ్యాచ్. నాకు వదిలే, నేను చూసుకుంటాను. అరే గిరి మిగతా వెళ్ళు. ఇందు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎవరాది? చెత్తనాయాల నన్ను రాయి పెట్టి కొట్టింది కాకుండా ఈ ఎదవ కట్టింగ్ ఏంట్రా? అసలు ఎందుకు కొట్టావురా నన్ను? చూడడానికి బాగున్నారని కొట్టానండి. నువ్వు కూడా నాకెందుకో శానా బాగా నచ్చావురా.